डॉक्टर सरवन दासुजो का वजीर आला रेवंत रेड्डी को खुला खत। तेलंगाना भून नई दिल्ली में BRSMLC डॉक्टर सरवन दासुजो ने तेलंगाना जात पात सर्वे को सियासी फरेब करार दिया। उन्होंने हुकूमत पर आईनी खिलाफ वर्जी रिपोर्ट्स को छुपाने और BC कमीशन को नज़रअंदाज करने का इल्ज़ाम लगाया। उन्होंने सवाल किया कि अगर सर्वे शफाफ है तो रिपोर्ट्स असेंबली या आवाम के सामने क्यों नहीं रखी गईं। डॉक्टर सरवन ने कहा कि 42% BC रिजर्वेशन बिल वापस किए जा चुके हैं, लेकिन हुकूमत खामोश है। उन्होंने सर्वे में 1.03 लाख बंद मकानात, 1.68 लाख इंकार और 84,000 तजादात को उजागर किया। उन्होंने राहुल गांधी के नारे जितनी आबादी इतना हिस्सा को महज सियासी नारा करार दिया। हुकूमत से 7 मुतालिबात रखते हुए उन्होंने शफाफियत, आईनी तहफ़्फ़ुज़ और फौरी इक़दामात पर जोर दिया। उन्होंने कहा अगर वज़ीर आला जिम्मेदारी नहीं निभा सकते तो इखलाकी तौर पर मुस्ताफ़ी हो जाना चाहिए। దయచేసి మాకు చెప్పు, మాకు హక్కు ఉన్నది, డెమోక్రసీ పారదర్శకత ఉండాలి కదా. యు ఆర్ బౌండ్ టు బి ట్రాన్స్పరెంట్. మీ ఇష్టం వచ్చిన వ్యవహారం ఎవరో నాకు చెప్తా ఉన్నారు. మీడియా ఇట్లా ఎవరో అడిగిందట ఢిల్లీలో, ఏమండి ఆ డేటా మీరు బయట పెట్టలేదంటే రేవంత్ రెడ్డి గారు అన్నారట. మేము ఆర్టీఐ అడిగి తీస్తామని చెప్పారు. అంటే మరి ఆర్టీఐ అడిగి తీయడం ఏంటంటే నాకు అర్థం కాదు. మీ ఇంటి వ్యవహారం కాదు కదా. వీఆర్ యాంగ్షియస్. ఏళ్ల తర్వాత మాకు మా రిజర్వేషన్ పెరుగుతున్నటువంటి ఒక సందర్భంలో మాకు ఇవాళ మేమెంతో మాకంతా అని చెప్పని మేము కొట్లాడుతున్నప్పుడు మేమెంతో మాకు చెప్పాలి కదా. ఎందుకు చెప్తలేవు? మనం 46% కుదిచ్చేసినావు మమ్మల్ని బీసీలను. గత ప్రభుత్వం 52% ఉండే, నువ్వు 46% కుదిస్తుంది. మోసం జరుగుతూ ఉండే, తప్పుడు లెక్కలు అంటున్నాము, అయినా ఎందుకు చెప్తలేవు అని చెప్పని మేము అడుగుతాం. ఎట్లా ఉన్నది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏం చేయాలనో బీఆర్ఎస్ చెప్తే చేస్తాడు అనుకుంటే ఆయన ముఖ్యమంత్రి కూర్చులో కూర్చోడానికి అర్హుడు కాదు. హీఈస్ బౌండ్ అండ్ డ్యూటీ అండి. ఆర్డినెన్స్నే అసెంబ్లీని బేఖాతరు చేస్తూ ఆర్డినెన్స్ పట్టుకొచ్చినాడు. తర్వాత బిల్లుల పైన ఇంత పెద్ద ఎత్తున దుమారం మీకు తెలుసు కదా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెనక్కి పంపినారు వార్త మీకు తెలుసా? వెంకటేష్ గారు మీకైతే తెలుసు, మీరు ఢిల్లీలో ఉన్నారు. మరి నాకేం తెలియదు తెలంగాణలో ఉన్నవాడికి. మా గుజ్జు కృష్ణ